ఇదే చెప్తున్నాం. దీనికి సంబంధించిన దాంట్లో మీరు అన్నారు కదా, ఓసీడీసీ ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్. రైట్. ఇప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించినట్లు ఏ కాంగ్రెస్ నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంటర్వ్యూ చాలా మందికి తెలుసు. ఈ నేపథ్యంలోనే తన గురువు గారికి సంబంధించిన దాంట్లో ఆయనకు ఒక అదృష్టం బాగుండి ఏమంటారు కదా, ఒక గొప్ప లైఫ్ టైం అచీవ్మెంట్ లెక్క ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఇలా దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన పాత్ర పోషించే లైఫ్ టైం వచ్చింది. మనం ఇప్పటిదాకా అసలు ఆ పేరంటేనే జలధరించుకునే తెలంగాణ సమాజం, ఆయన పేరు అబ్బర్ నాన్న ఇది ఎక్కడ సావరు అనుకున్నటువంటి తెలంగాణ వ్యతిరేక భావాన్ని నింపుకున్న నాయకుడు. ఈరోజు ఇక్కడ పసుపు పూల తివాచి మధ్యలో హైదరాబాద్ తీసుకొచ్చిండు, ప్రజాభవన్ వేదికగా మరి చర్చించిండు. ఆ చర్చించిన దానికి సంబంధించిన దాంట్లో అక్కడ ఏం మాట్లాడుకున్న సంగతి ఆయన బాబు గారు చెప్పలేదు, ఏం చర్చించిన సంగతి ఈ బాబు గారు చెప్పలేదు. మధ్యలో వాళ్ళు ఏదో మాట్లాడేసుకున్నారు. గమ్మత్ ఏంటంటే పండర్ గారు ఇష్యూలా మీరు చెప్పిన దానికి మొత్తం నాకు క్వశ్చన్ కంప్లీట్ చేసుకో. ఏంటంటే ఈ ఓసీడీసీ దాంట్లో ఈ ఎన్ని రోజులు మనం ఈ కాంగ్రెస్లో ఉండలేము, నిజంగా అసలు కాంగ్రెస్ నేతలు ఎప్పుడు వచ్చినా కూడా నన్ను బయటకు పంపిస్తారు, మళ్ళీ గదే తెలుగుదేశం పార్టీని లేపుకున్న ప్రయత్నం చేసుకొని అక్కడి నుంచి ఆ పార్టీకి పోయేదామని ఏమైనా ప్రయత్నం చేస్తున్నాను అనుకోవచ్చా? డెఫినెట్గా వాళ్ళ యొక్క పరిణామాలు చూస్తే అట్నే కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ప్రధానంగా తెలంగాణ విభజన సమస్యలపైన ఇద్దరు కలిసి మాట్లాడుకునే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా లెటర్ రాసిండు రేవంత్ రెడ్డి గారికి. నేను వస్తా ఉన్నా, ఏ తారీఖు రమ్మంటావు, ఎప్పుడు రమ్మంటావు అని ఆయనే రాసిండు. ఇది రాయడం కాదు, ఆయనే రాసిండు. దీని గురించి ఎవరు ముందే బ్రీఫ్డ్ మీ అని చెప్పేసి బ్రీఫ్డ్ మీ అని ముందుగానే బ్రీఫ్ ఇచ్చేసిండు. ఇలా ఈయనేమంటాడు, ఆయన నా సహచరుడు, నాకు గురువు కాదంటాడు. సహచరుడు అంటే ఆయన నువ్వు ఆయన మంత్రి పదవి చేసిరా గతంలో, నువ్వు ఆయన మంత్రివర్గంలో పనిచేసినావా? చేయలే కదా. నువ్వు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా చేసినావు, ఒక ఎమ్మెల్సీగా చేసినావు. నీకు సహచరుడు ఎట్లయితాడండి? ఇప్పుడు సహచరుడు అవుతారు కావచ్చు నువ్వు ఒక ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమాన ప్రాధాన్యత ఉంటుంది కావచ్చు, కానీ నువ్వు సహచరుడు ఎట్లయితే నువ్వు 100% శిష్యునివే. అదే అంటున్నా, డౌట్ లేదు. రెండవది ఆ శిష్యరికాన్ని ఆయన తప్పకుండా కాపాడుకోగలిగే కార్యక్రమాన్ని ఇలా నిన్న 6వ తారీఖు నుంచి షురువు చేసిండు, హైదరాబాద్ రాష్ట్రంలో షురువు చేసిండు. తప్పకుండా ఒక ప్రత్యేకమైన చర్చ బయట ఏం నడుస్తూ ఉన్నదంటే, ఇలా విభజన సమస్యల మీద ఏర్పాటైన ఈ మీటింగ్లో 2 అంశాలు ఆఫ్ ది రికార్డు బయట పెట్టలే. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, తెలంగాణ ఎందుకు ఇంత తొందరగా గ్రోత్ అయింది, అభివృద్ధి చేయడానికి ప్రధానంగా ఏమేమి చేసినా ఆనాడు కేసీఆర్ గారని అధికారులను అడిగి తెలుసుకొని ఆడ మాట్లాడిండు. మీరు అధికారులను అడిగి చెప్పిండట ఎందుకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. ఇలా పర్ క్యాపిటల్ ఇన్కంలో దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం తయారైంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడానికి ప్రధాన కారణం ఏంది? ఈయన చేసింది కాదు కదా రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వం చేసిన ఆ నిర్వాహకం వల్లనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. కానీ ఈ 4 నెలల కాలంలో, ఈ 7 నెలల కాలంలో ఏం చేసింది లేదు. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడినట్టు ఆఫ్ ది రికార్డు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద, హైదరాబాద్లో ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అయిందా ఈయన కదా చెప్పింది ఆనాడు. ఒకప్పుడు ఆంధ్రలో భూమి అమ్ముకుంటే ఇక్కడ 4 ఎకరాలు వచ్చేది, అక్కడ 1 ఎకరం అమ్మితే. కానీ ఇలా హైదరాబాద్లో ఎకరా అమ్మితే ఇక్కడ ఆంధ్రలో 10 ఎకరాలు వచ్చేదని ఈయన చెప్పిన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పిండు. సో కాబట్టి ఆయన కన్నంతా హైదరాబాద్ మీద పడ్డది. ఆయన కన్నంతా హైదరాబాద్ మీద. ఎందుకంటే ఆంధ్ర నాయకుల ఆస్తులన్నీ కూడా హైదరాబాద్ మీద ఉన్నాయి, హైదరాబాద్లో దాచుకున్నారు. కాబట్టి హైదరాబాద్ పట్టు సాధించాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ఒక ప్రత్యేకంగా తయారు చేసుకుని రేపు భవిష్యత్తులో, ఎందుకంటే ఆయన ఇప్పుడు కేంద్రంలో కూడా కీ రోల్గా ఉన్నాడు కాబట్టి, ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజల తరఫున మేము అడిగిన ఏ ప్రశ్నను కూడా అక్కడ లేవనెత్తిన సందర్భం లేదు. ఇలా ఆస్తుల పంపకాలు డెఫినెట్గా ఆ కమిటీ ఉంటుంది, కొత్తగా కమిటీలు వేసేది వీళ్ళు ఏం లేదు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కమిటీలు ఏర్పడ్డాయి. కొంత ముందడుగు పడ్డప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సెక్రటరేట్ మనకు అప్పచెప్పడం జరిగింది. ఆ సెక్రటరీలో నూతన సెక్రటరీ మనం కట్టుకున్నాం, వాళ్ళ సెక్రటరీ ప్లేస్ని ఇస్తా కూడా. సో ఇప్పుడు ఆ పాత కమిటీలు ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళేదో సాధించినట్టు కొత్త కమిటీలు వేసారు. అది కాదు మీరు చేయాల్సింది. ఇలా ప్రధానంగా తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నది ఏంది, ఇలా కృష్ణా జలాలలో తెలంగాణ వాటా ఎంత, 50% వాటా ఉన్నది తెలంగాణకు. ఆ 50% వాటా ఏ విధంగా తీసుకొస్తారో దాని గురించి చర్చ పెట్టలేదు. అదేవిధంగా ప్రత్యేకంగా నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర మనం ఎన్నికల ముందు చూసినా అప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు విభాగాలను పంపించి ఆడికి ఎవరి పోకుండా చేసింది కదా. నువ్వు ఆ పోలీసు మొత్తం బెటాలియన్ వాపస్ తీసుకుంటావా లేదా? దాని గురించి మాట్లాడినావా రేవంత్ రెడ్డి గారు? ఎందుకు మాట్లాడతలేవు నాగార్జున సాగర్ డ్యామ్ సంబంధించిన విషయంలో? అది ఆ విషయాలు ఏది మాట్లాడలేదు. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ విభజన హామీలు అది చట్ట ప్రకారం చేసుకోవాల్సినవి చేసుకుంటారు డెఫినెట్గా. అది కావాల్సింది ఆఫీసర్ లెవెల్ అవుతుంది. కానీ మీరు అసలు విషయాలను పక్కకు పెట్టి
మీ రాజకీయ ప్రలోభాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఇడన్ ఏజెండా ఒకటే దాగి ఉన్నది దీంట్లో. డెఫినెట్గా ఆ ఇడన్ ఏజెండా అంటే మీరు చెప్పినట్టు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారికి థ్రెట్ రాకుంటే, థ్రెట్ ఒకవేళ వస్తే ఇప్పుడు చేర్చుకోబోయే ఎమ్మెల్యేలు కొంతమంది రేపు భవిష్యత్తులో ఈయన తరపున మళ్ళీ రేపు తెలంగాణ రాష్ట్రంలో బలంగా తయారు చేయడానికి మళ్ళా ఒకటి జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తేనే ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఈ పోటీ చేస్తే ఇవన్నీ కూడా ఫోర్స్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ఈ దరిద్రాల మీదే కదా సపోర్ట్ చేయడానికి కోసం పోరాటం చేసింది. వీళ్ళ కోసమే కదా తెలంగాణ ఉద్యమకారులకి మీరైనా ఉద్యమం చేసినా, నేనైనా జర్నలిస్ట్గా చేసినా కూడా వీళ్ళ మీదే కదా ఉద్యమం చేసింది మనము. మళ్ళీ ఈరోజు వాళ్ళ పెత్తనం అనుకుంటే సరే, ఈ 10 ఏళ్ళ తర్వాత ఈ గ్యాప్ ఓట్లు వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నిజంగా ఉద్యమకారులు దీన్ని స్వాగతిస్తారా? ఇవాళ తెలంగాణ ప్రజలలో ముఖ్యంగా నాటి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంపై అవగాహన ఉన్న వ్యక్తులు, బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లోపల అదే చర్చించుకుంటారు. ఇదేంది పెనం మీద పొయ్యిల పడ్డది మన పరిస్థితి, పెనం నుండి ఇప్పుడు పొయ్యిల పడ్డది మన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ఇదేంది ఈ విధంగా తయారైతే ఉన్నారు. ఇప్పుడు చాలామంది టీడీపీ ఆఫీస్కి వచ్చిన సందర్భంలో కొన్ని మీడియాలో చూసినాము, అరే మీరు మరి ఎట్లా, మీకు ఎట్లా ఇక్కడ టీడీపీ ఎట్లా బలపేతం అయిందంటే, మాకు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ అన్న ఉండగా మాకు ఏం కాదు, ఇక్కడ బలంగా తయారవుతామని చెప్పారు. ఇంకొకటి చూడండి, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ టీడీపీ పార్టీలో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు దిగాగానే విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆయనకి ఎందుకు అవుతుందండి క్రేజ్? ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు అండి, రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్, నువ్వు టీడీపీ పార్టీ, నువ్వు టీడీపీ పార్టీలో మీటింగ్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారికి పేరు తీస్తే క్రేజ్ వచ్చిందంటే మీ ఏది ఉన్నది, ఎజెండా ఏమి నడుస్తా ఉన్నది? వాళ్ళ కార్యకర్తలు స్వయంగా చెప్తున్నారు, టీడీపీ కార్యకర్తలు మాకు చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇచ్చిండు, మాకు అన్ని విధాలుగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తాడు, అన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా అన్నారు. రైట్, అదే చెప్తున్నా. వీళ్ళిద్దరు ద్వయమే, ఈ ద్వయమే అంటే తెలంగాణ కొత్తగా వచ్చినప్పుడు రాష్ట్రాన్ని విప్లవ రాష్ట్రంగా చూపించడానికి, లేకపోతే సాధించుకున్న తెలంగాణని మళ్ళీ వేరే పరం చేయడానికి ఓటుకు నోటు అనే కేసుకు సంబంధించిన దాన్ని వీళ్ళిద్దరు చేసినటువంటి కథ. అదందరూ సభ్య సమాజం మర్చిపోదు, తెలంగాణ సమాజం కూడా దాన్ని మర్చిపోదు. ఈరోజు వాళ్ళకు ఒక గొప్ప అవకాశం వచ్చేసింది. ఆ రోజు అధికారంలో లేకుండానే ఆ రోజు ఎమ్మెల్సీల కొనుగోలు సాగపోయింది, అంతే కదా, వాళ్ళిద్దరు కలిసి చేసింది. ఎందుకంటే విప్లవ రాష్ట్రంగా ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ రోజు నిజంగా వాళ్ళ చేతులలో ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటారు వాళ్ళు, ఏం చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే మొన్న వచ్చినప్పుడు ఆయన ముఖంలో చూసినాం గర్వం. ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన చూడు, అదే ప్రజాభవన్ ఇప్పుడు పిలుచుకుంటున్నా, ప్రగతి భవన్ అప్పుడు పిలుచుకుంటున్నా, ఆ భవన్లో ఎర్ర తివాచీలుగా నడుస్తున్న చూడు కేసీఆర్, చూడు నువ్వు అని చెప్పినట్టు కనిపిస్తా ఉన్నది ఆయన ఆవభావాల ముఖంలో. అంటే అప్పుడు నరనరాన కేసీఆర్ గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వ్యతిరేకించిందంటే ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, ఈ ప్రాంత ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో మనం ఒక పక్క ఫైట్ చేస్తూ ఉంటే మరో పక్క ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు వ్యతిరేకించడం వేరండి, అడ్డుకోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సపరేట్గా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దు, నేను ఆంధ్ర కోసం ఫైట్ చేస్తా అని చెప్పి ఆంధ్రాలో ఉండి పని చేసుకున్నాడు. అంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు. ఈయన అట్లా కాదు, ఈయన ఇప్పుడు మళ్ళీ 2 కళ్ళ సిద్ధాంతం అంటాడు, ఆనాడు కట్టిన 2 కళ్ళ సిద్ధాంతం అంటాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు, మళ్ళీ పాత రాగానే కొత్తగా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2 కళ్ళ సిద్ధాంతం అంటా ఉన్నాడు. మళ్ళీ 2 కళ్ళ సిద్ధాంతంతో నువ్వు ఎవరిని మోసం చేయదలుచుకున్నావు? మళ్ళీ తెలంగాణ ప్రజలు మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికే గాయపడి ఉన్నారు. ఆ గాయాలను తుడిచేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. మళ్ళీ ఆ గాయాన్ని ఇప్పుడు రేకిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్లీగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుతోటి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పతనం ప్రారంభమవుతుందని మాత్రం బయట బుద్ధిజీవులలో తెలంగాణ వాదం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం బయట చర్చించుకుంటున్న సందర్భంగా అనిపిస్తూ ఉన్నారు. అనిపిస్తుంది. ఇప్పుడు సరే, ఇదే కేసీఆర్ మహారాష్ట్ర పోతే రాని లొల్లి ఈరోజు చంద్రబాబు హైదరాబాద్కి వస్తే ఎందుకు స్టార్ట్ అవుతుందని చెప్పేసి కొంతమంది అడుగుతా ఉన్నారు. దీని మీద మీ సమాధానం? అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడ కూడా ఏలు పెట్టలేదు కదండి కేసీఆర్ గారు. రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడ విఘాతం కలిగించలేదు. ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మలిచిన సందర్భంలో ఇక్కడ యొక్క ప్రయోజనాలు, రైతాంగానికి సంబంధించిన ప్రయోజనాలు మా రాష్ట్రంలో ఉండాలని కొంతమంది నాయకులు వచ్చి అడిగింది కాబట్టి ఆ రాష్ట్రంలో అడుగుపెట్టి రాజకీయంగా డెఫినెట్గా వాళ్ళకి న్యాయం చేద్దామనే ఉద్దేశంతో వేయండు. కానీ చంద్రబాబు నాయుడు లెక్క ఇక్కడనే వండుకుంటూ ఈ ప్రాంతంలో అడుగుపెట్టి ఈ ప్రాంతంలో రాజకీయం చేసి ఈ ప్రాంత ప్రయోజనాలు రాకుండా అడ్డుకోవడమే కాకుండా నిలువున తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో ఈయన ముఖ్యమంత్రి నాకు 7 మండలాలు ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి నరేంద్ర మోదీ దగ్గర బ్లాక్మెయిల్ చేసుకొని 7 ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలతో పాటు సీలేరు విద్యుత్ ప్రాజెక్టు 400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును కూడా
తీసుకెళ్లి ఆంధ్రలో కలపడం ఎంత దుర్మార్గం అండి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇచ్చిన చట్టానికి వ్యతిరేకంగా మళ్ళీ కొత్తగా అమెండ్మెంట్ పెట్టి కొత్తగా మన నరేంద్ర మోడీ గారు ఆ యొక్క చర్యలు పార్లమెంట్లో తీసుకొని కలిపిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిండు. అంటే నీకు తెలంగాణ మీద ఇంకా అప్పటికి 14లో ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ మీద కసి పోలేదు. నీ కసి అంతా కూడా హైదరాబాద్ మీదనే ఉన్నది. మళ్ళీ పాత రోజులకు నెట్టివేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. తప్పకుండా తెలంగాణలోని ప్రజానీకంతో పాటు తెలంగాణ బుద్ధిజీవులు తెలంగాణ ప్రాంతం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు తప్పకుండా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఏం జరుగుతుంది రాజకీయాలలో, రేవంత్ రెడ్డి గారు ఎటువైపు ఈ యొక్క పాలన కొనసాగిస్తూ ఉన్నాడు, ఇది ప్రజాపాలన లేకపోతే తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టడమా అనే దిశగా పయనిస్తుందా అనేది కనిపిస్తూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చేష్టలు అనే తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ప్రాంత అస్తిత్వాల పట్ల, తెలంగాణ ప్రాంతంలో మన తెలంగాణ సింబల్ కావచ్చు లేకపోతే ఇంకా అనేక అంశాల పట్ల వారు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ప్రజలకైతే ఉంది.